గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము స్నానానికి సంబంధించి కొన్ని విషయాలు, భోజనానికి సంబంధించి మరికొన్ని విషయాలు. గతంలో చెప్పుకున్నప్పటికీ కూడా వాటికి కొనసాగింపుగాను అలాగే కొన్ని సరికొత్త విషయాలు చెప్పుకోబోతూ ఉన్నాము. అసలు ఏ స్నానం ఉత్తమమైనది, అలాగే స్నానము ఎన్ని విధములు ఇప్పుడు చూద్దాం. ఉత్తమంతో నదీ స్నానం తటాకే మధ్యమం స్మృతం అన్నారు. ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉన్నట్లయితే కనుక నదీ స్నానం చేయడం ఎల్లప్పుడూ ఉత్తమమే. అందుకే కాశీ మొదలైనటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనమంతా కూడా నదిలో స్నానం చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాం. తటాకం మధ్యమం స్మృతం అన్నారు. చెరువులో స్నానం చేయడం అనేది మధ్యమంగా వస్తుందిట. వాపీ స్నానంతో సామాన్యం భాండ స్నానం వృథా భవేత్ అన్నారు. బావిలో స్నానం చేసినట్లయితే కనుక అధమ ఫలం వస్తుంది. కానీ నేటి కాలంలో చూసుకున్నట్లయితే పర్వాలేదు, బావి స్నానం కూడా మనకు ఎంతో గొప్పగానే భావించవలసినటువంటి అవసరం ఉన్నది. కావున కనీసం బావి స్నానం అధమస్థానమైనా ఉన్నది దానికి. కానీ భాండ స్నానం వృథా భవేత్ అన్నారు. భాండ స్నానం అంటే మనమంతా కూడా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూ ఉంటాం చూసారా. ట్యాంకులో నీళ్లను పట్టుకుని ఆ నీటితో స్నానం చేయడమే భాండ స్నానము అనబడుతుంది. అందుకే మనం భాండ స్నానం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉష్ణోదక స్నానం అనగా వేడి నీటి స్నానమే చేయాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. కావున పైన చెప్పుకున్నటువంటి నది, చెరువు, బావి ఈ మూడు అందుబాటులో లేనప్పుడు మనం చేయవలసినటువంటి స్నానము వేడి నీటి స్నానమే. కానీ ట్యాంకు నీళ్లతో స్నానం కాదు. ట్యాంకు నీళ్లు పట్టుకుని అవి వేడి చేసుకుని వేడి నీటితో స్నానం చేయాలి. అలాగే స్నానం ఎన్ని విధములు అని చూసుకున్నట్లయితే స్నానం చతుర్విధం ప్రోక్తం శిరః కంఠం కటి పదం అన్నారు. స్నానము 4 విధములట. శిరస్నానం అంటే కనుక పూర్తిగా తలస్నానం చేయడం. అలాగే రెండవది కంఠస్నానం. కంఠస్నానం అని అంటే ఇక్కడ వరకు ముఖం కూడా తడుస్తుంది, ముఖం కూడా తడిసేట్టుగా తలను పూర్తిగా విడిచిపెట్టి చేసేటటువంటి స్నానం కంఠస్నానము అనబడుతుంది. అలాగే కటిస్నానం అన్నారు. కటిస్నానం అనంటే కనుక నడుము వరకు అని మనం చెప్పవచ్చు. మొలతాడు కట్టుకుంటారు చూసారా, ఆ స్థానం వరకు చేసేటటువంటి స్నానానికి కటిస్నానము అని పేరు. ఆ తర్వాత పాదస్నానం కేవలం కాళ్లను మాత్రమే, అంటే ముడుకుల వరకు కనుక కడుక్కున్నట్లయితే దానికి పాదస్నానము అని పేరు. ఈ విధంగా స్నానము 4 విధములు. ఏ స్నానం ఎప్పుడు చేయాలో చెబుతూ ఉన్నాడు. పాదస్నానంతో భుక్త్యంతే అన్నారు. భోజనం చేసిన తర్వాత పాదస్నానం చేయాలి. పాదస్నానము అంటే కాళ్లను కడుక్కోవడం. ముడుకు వరకు కూడా కాళ్లను కడుక్కోవడాన్నే పాదస్నానం అంటారు. ఈ పాదస్నానం భోజనం అయ్యాక చేయాలట. మూత్రోత్సర్గే కటేస్తథా అని చెప్పడం జరిగింది. మూత్ర విసర్జన చేసిన తరువాత కటి స్నానం చేయాలి అని చెబుతూ ఉన్నారు. కంఠస్నానంతో విష్ఠాంతే. కంఠస్నానం చేయాలి. ఎప్పుడూ మల విసర్జన చేసిన తరువాత చేయవలసినటువంటి స్నానం కంఠస్నానం చేసుకుంటే చాలు, అంతేకాని తల స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఏదైనా జపమో తపమో చేసుకునే మధ్యలో కనుక వెళ్ళి మూత్ర విసర్జన చేసి వస్తే స్నానం చేయాలా అని అడుగుతూ ఉంటారు. పూర్తి స్నానం చేయక్కర్లేదు, కానీ కటి స్నానం చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, కటి స్నానము అంటే ఏమిటి అని. ఆ విధంగా చేస్తే సరిపోతుంది. మల విసర్జన చేసి వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా స్నానం అంటే తలను విడిచిపెట్టి కంఠస్నానం చేయాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత కావచ్చు, అలాగే మనం ఏదైనా కారణాల చేత అశుచి అయినప్పుడు కావచ్చు, చేయవలసినటువంటిది మాత్రం శిరస్నానమే అని చెబుతూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నది కానీ, చెరువు కానీ, బావి కానీ అందుబాటులో ఉన్న ఎడల ప్రాతశీతాంబసి స్నానం అన్నారు. అంటే ఉదయం పూట చెన్నీటి స్నానమే చేయడం మనకు మంచిదిట. కించిదుష్ణాన్న భోజనం, కొంచెం వేడిగా ఉన్నటువంటి అన్నాన్నే తినాలి, అంతేకాని చల్లారిపోయింది తినకూడదు. వేడివేడిగా పొయ్యి మించి దింపి కూడా మనం సెగలు కక్కుతూ ఉండగా కూడా తినకూడదు. కించిదుష్ణాన్న భోజనం అని చెప్పడం జరిగింది. కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. మానుషాణ మిదం పథ్యం అన్నారు. మనుష్యులకు ఇది చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. ఏవి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 అలవాట్లు కూడాను. పూజా సమయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక కర్మలు చేసినప్పుడు కావచ్చు, ఏ విధమైన బట్టలు ధరించాలి అని శాస్త్రంలో ఉందా అండి? షర్టు ప్యాంటు వేసుకున్నప్పుడు చేయకూడదని ఎందుకంటారు? చాలా దేవాలయాల్లో షర్టుతోనూ ప్యాంటుతోనూ ఎందుకు అనుమతించరు అని అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. అష్టహస్తం నవం శ్వేతం సదశం ధౌతమంబరం అని చెప్పారు. శుష్కంచ ధారయేద్ విద్వాన్ సర్వకర్మసు పావనం అని చెప్పడం జరిగింది. 8 మూరలు ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఇది పంచెకు సంబంధించినటువంటి కొలత.
కావున పంచె ధరించాలి అని అర్థమవుతూ ఉన్నది. తెల్లనిది కట్టుకోవాలట పూజలకు. అలాగే కొత్తది లేదా ఉతికినది అని చెబుతున్నారు. కొత్తదైనా కట్టుకోవాలి, ఉతికినదైనా కట్టుకోవాలి. బాగా ఆరి ఉన్నది మాత్రమే కట్టుకోవాలి. తడి పొడిగా ఉన్నటువంటి బట్ట కట్టుకోకూడదు. ఇది చాలా మందికి తెలుసు. అంతేకాక దగ్ధం జీర్ణంచ మలినం మూషికోపహతం తథా అని అన్నారు. చిన్నదైనప్పటికీ కూడా కాలి ఉంటే కనుక అది కట్టుకోకూడదు. అలాగే జీర్ణం అన్నారు, అంటే చిరిగిపోయినటువంటిది, కొంచెం చిరిగినా కూడా కట్టకూడదు అని. అందుకే షర్టు ప్యాంటు చిరిగిన వస్త్రాల కిందకు వస్తుంది కాబట్టి అవి ధరించి కర్మలు చేయకూడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మలినం మాసిపోయినది కూడా కట్టుకోకూడదు. ఎలుకలు కొరికినది కావచ్చు, అలాగే ఆవులు గేదెలు మొదలైనటువంటి జీవులు నమిలి ఉన్నటువంటి బట్టలు కొంచెం నమిలినా కూడా అవి కట్టుకోకూడదు. ఇక భోజనం విషయానికి వచ్చినట్లయితే ఏ దిక్కును చూస్తూ భోజనం చేస్తే మంచిది అని శాస్త్రం చెప్పింది. తప్పక ఆ దిక్కులు చూస్తూనే, అంటే అటువైపు తిరిగి భోజనం చేయడం ద్వారా మంచి ఫలాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఆయుష్యం ప్రాంగ్ముఖో భుంక్తే అన్నారు. తూర్పు వైపు తిరిగి భోజనం చేసే వాళ్లకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. యశస్వి దక్షిణాముఖ, దక్షిణం వైపు తిరిగి భోజనం చేసినట్లయితే కనుక యశస్సు కలుగుతుంది. శ్రీకామ పశ్చిమో భుంక్తే, మనకు సంపద కావాలి, డబ్బు రావాలనుకుంటే కనుక పడమర వైపు తిరిగి భోజనం చేస్తూ ఉండాలి. నా కదాచి దుదంముఖ అన్నారు. ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు తిరిగి భోజనం చేయకూడదు. తూర్పు చేయవచ్చు, దక్షిణం చేయవచ్చు, అలాగే పశ్చిమం కూడా, పడమర కూడా చేయవచ్చు, కానీ ఉత్తరం వైపు తిరిగి మాత్రం భోజనం చేయరాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. స్వస్తి.